అనిల్ రావుపూడి దర్శకత్వంలో 'మెగాస్టార్' సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకి 'మెగా 157' అనే పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమాకు 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ పెడతారని సమాచారం. అయితే ఈ సినిమా కోసం వర్క్ చేయనున్న వారి వివరాలను సోషల్ మీడియాలో ద్వారా ఓ వీడియోను మూవీ టీం విడుదల చేసింది. ఇప్పటి వరకు చిరంజీవి నటించిన సినిమాల్లోని కొన్ని పాత్రలకు సంబంధించి డైలాగులు చెప్తూ వారు సినిమాల్లో ఏం వర్క్ చేయనున్నారో తెలిపారు. ఈ సినిమాకి కొణిదెల సుస్మిత నిర్మాతగా వ్యవహరించనుంది. తన పేరును పరిచయం చేసుకోవడంతో ఇంటి పేరు ఏంటని మళ్ళీ చిరంజీవి అడుగుతాడు. కొణిదెల అని సుస్మిత చెప్తే ఆ పేరుని నిలబెట్టు అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ సంక్రాంతికి రఫాడించేద్దాం అంటూ అనిల్ రావుపూడి చిరంజీవి చివరలో డైలాగ్ చెప్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనిల్ రీసెంట్‌గా 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో విక్టరీ వెంకటేష్‌కి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించేందుకు రెడీ అయ్యాడు అనిల్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'మెగా 157' మూవీ పూజ కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. సినిమా షూటింగ్ కంటే ముందే ప్రమోషన్లు వీడియోని వదిలాడు అనిల్. పూజ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి తన టీంని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం మాదిరే చిరు సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఖచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ తన ఫోకస్ అంతా చిరు సినిమా పైనే పెట్టాడు. అయితే ఈ చిత్రం కోసం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ భారీగానే పారితోషికం పుచ్చుకుంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు 10 నుండి 12 కోట్లు తీసుకున్న అనిల్ ఈ చిత్రం భారీ హిట్ కావడంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడు.